చాప్టర్ వచ్చేసరికి మనకి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ రైట్స్ అని చెప్పేసి మ్యారేజ్ కోసం అడిగాడు అనమాట. నెక్స్ట్ దానికి ఎలా ఏంటని చెప్పేసి దీనికి చాలా సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ఇందులో ఏం లేదండి. ఫస్ట్ షార్ట్ టైటిల్ దాని డెఫినేషన్. డిక్లరేషన్ ఆఫ్ తలాక్ అంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పెళ్లి రద్దు అని చెప్పడం తలాక్ అంటాం అనమాట. టు బి వైడ్ అది చెల్లదు మరియు ఇల్లీగల్ అంటే సక్రమం కదా, అక్రమం అలా 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 చేయడం అనేది తప్పు అనమాట. సో అది చెప్పాడు ఇక్కడ ఈ టర్మ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్, అలవెన్స్ ఆఫ్ కస్ట్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఆవిడకి దాని పిల్లలకి ఎలా ఏంటని చెప్పేసి తర్వాత అఫెన్స్ టు కాగ్నిబుల్ కాంపౌండబుల్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది ఇన్ డెప్త్గా మనం అందులోకి వెళ్ళి చూస్తే ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇందులో ఓన్లీ 2 pages అయితే ఇక్కడ చెప్పాడు. ఇది డెఫినేషన్ ఏంటంటే తలాక్ అంటే ప్రొనౌన్షన్ తలాక్ అనేది అది ఇల్లీగల్ అని చెప్పాడు. అది వైడ్ చెల్లదని చెప్పి ఇల్లీగల్ అని చెప్పాడు. పనిష్మెంట్ ఆఫ్ తలాక్ అంటే ఏం లేదండి. ఇలా చేసినప్పుడు తలాక్ అని చెప్పారనుకోండి నెక్స్ట్ 3 సంవత్సరాలు జైల్లో పెడతారు ఆయన. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ మ్యారీడ్ ముస్లిం ఉమెన్. సరే తలాక్ అయ్యిందని చెప్పాడు, అఫీషియల్ తలాక్ అయ్యింది అనుకుందాము. అయిన తర్వాత అప్పుడు ఆవిడకి అమౌంట్ లైక్ మనం మెయింటెనెన్స్ అంటాం కదా హిందూ మ్యారేజ్లో, అలా మెయింటెనెన్స్ ఎలా ఏంటని చెప్పి ఎవరు చెప్తారు? మేజిస్ట్రేట్ చెప్తారు. వారి పిల్లలకు కూడా ఆయనే చెప్తాడు. అలా ఏదైనా ఈ అఫెన్స్ ఆఫ్ కాగ్నిబుల్ కాంపౌండబుల్ తలాక్ సంబంధించిన ఏమైనా అయితే ఎలా ఏంటి పనిష్మెంట్స్ అవుతాయని చెప్పి ఇది లాస్ట్లో రిపీల్ అండ్ సేవ్ ఉంది.